హలో సబైటర్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను రాజు. నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మీరే చూడొచ్చు. న్యూస్ పేపర్ల సినిమా పేజ్ ఎలా డిజైన్ చేయాలి. సినిమా పేజ్ ఇది చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఇది న్యూస్ పేపర్లో, ఇది ఫోటోషాప్లో డిజైన్ చేసి సినిమా పేజీలోకి ఎలా తెచ్చుకోవాలి. ఇది మనం చాలామంది సినిమా పేజీ ఫోటోషాప్ లేకుండా కార్కులనే పేజ్ మేకర్నే చేస్తారు. కానీ చేస్తే ఏమవుతుందంటే మనకు ఈ స్ట్రోక్స్ ఉన్నాయి చూసినా, ఇంత క్లారిటీగా స్ట్రోక్స్ అనేవి మనం కార్కులు వేసిన పేజ్ మేకర్లు వేసిన ఈ స్ట్రోక్స్ అనేది డ్రాప్ షాడో అనేది ఇంత క్లియర్గా ఇచ్చుకోలేము, కటింగ్ అనేది. సో మనం ఇది ఏంటిది ఫోటోషాప్లో ఈ డిజైన్ ఈడ్ వరకు ఇట్లా ఈ ఫోటో వరకు లీడ్ వరకు డిజైన్ చేసుకొని దాన్ని డిజైన్ మీరు కార్ట్లో పెడతారా పేజ్ మేకర్లో పెడతారా పెట్టుకొని ఈ వార్తాంతిలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మీకు మొత్తం పేజ్ ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేయాలి, దీన్ని కార్ట్కి ఎలా తీసుకుపోవాలి, పేజ్ మేకర్కి ఎలా తీసుకుపోయి మొత్తం పేపర్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది మీకు మనకి ఈ రోజు వీడియోలో మొత్తం చెప్తా క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇది చాలా మందికి డౌట్, ఇది నేను ఎలా చేసినాను మీరు పక్కన గెస్ చేయండి. చాలా మంది ఇన్ డిజైన్ అనుకుంటారు, లేకపోతే కార్క్ ఎక్స్ప్రెస్ ఎంత లేటెస్ట్ వర్షన్ అనుకుంటారు. ఇది చేసింది నేను పేజ్ మేకర్లా, ఇదంతా చేసింది పేజ్ మేకర్లా. సో పేజ్ మేకర్లో కూడా ఇలా ఎట్లా డిజైన్ చేయాలి. పేజ్ మేకర్ వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఈ వీడియో మొత్తం చాలా యూజ్ అవుతుంది. కార్క్లో వేసే వాళ్ళు కూడా చూడండి, అంటే నేను ఫోటోషాప్ ఎలా డిజైన్ చేస్తా అని కూడా మీరు చూడండి. చూసిందని మళ్ళీ మీరు కార్క్లో కూడా ఎలా తీసుకుపోవాలి అనేది చెప్తా. ఓకేనా? ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ చేద్దాం. మొత్తం డిజైన్ అంతా ఎట్లా చేసి చూపిస్తా. సో అంతకంటే ముందు ఫస్ట్ మనం మొత్తంగా ఎప్పటికీ మన యూట్యూబ్ ఛానల్కు కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ మనకి న్యూస్ పేపర్ ఎడిటింగ్ సంబంధించిన ప్రతి వీడియో ఉంటుంది. ఫోటోషాప్, కార్క్ ఎక్స్ప్రెస్, పేజ్ మేకర్, ఏ వీడియో అయినా ఎడిటింగ్ చేయాలనే ప్రతి డిజైన్కు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఫాలో అవ్వండి. మరింత మందికి చేరువైపోతుంది. మనం ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా చేసినా, మనం కొత్తగా పేపర్ నేర్చుకునే వరకు టెంప్లెట్స్ కూడా చేసిస్తాం. టెంప్లెట్స్ అంటే లేఅవుట్ మొత్తం పేజ్ మొత్తం వాళ్ళ లోగో పెట్టి టెంప్లెట్స్ చేసిస్తాం అన్నట్టు. లేఅవుట్ ఫ్రెష్ పేజెస్ చేసిస్తే వాళ్ళు డైరెక్ట్ అలా పేపర్ పెట్టుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా సైజెస్ ఎలా తీసుకోవాలి, ఫాంట్ ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఆ ఫాంట్స్ తెలియదు, ఆ ఫాంట్స్ ఎలా తీసుకోవాలి, సైజ్ ఎలా తీసుకోవాలి, బుల్లెట్స్, కలర్స్ అవన్నీ ఉండవు కొత్త వాళ్ళకి. కాబట్టి వాళ్ళ కోసం మనం టెంప్లెట్స్ అనేవి చేసిస్తాం. మీరు మాకు లోగో పంపిస్తే మీకు మేము కార్క్ ఎక్స్ప్రెస్లో అయినా పేజ్ మేకర్లో అయినా సరే మీకు మేము టెంప్లెట్స్ అనేవి చేసిస్తాం. వాటికి కూడా కొంతనే ఛార్జ్ చేస్తాం, ఎక్కువ పరి పెద్దగా ఉండదు. కొంత డబ్బులు తీసుకొని మేము మీకు చేసిస్తాం అంతే. అది కాకుండా కొత్త వాళ్ళకి కూడా పాత వాళ్ళకైనా ఫస్ట్ పేజ్ నుంచి 4th పేజ్ వరకు ఫ్రంట్ పేజ్ ఐటమ్స్ కూడా మేము 4 పేజీల సరిపోయే వార్తలు నేను అందిస్తాము. మంచి మంచి వార్తలు, సెలెక్టెడ్ వార్తలు మీకు మంచిగా సెట్ చేసి మంచి లీడ్స్, మంచి సబ్ లీడ్స్ పెట్టి కూడా మేము వార్తలు ఇస్తాము. సో అలాగే మాకు కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయండి నాకు. నా మెయిల్ ఐడి చూపిస్తాను మీకు, నా మెయిల్ ఐడి. ఇప్పుడు ఇదొకే మనం వర్క్లోకి వెళ్ళిపోదాం. కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెయిల్ చేయండి. ఇది ఎలా చేయాలి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తా. ఏది క్లోజ్ చేస్తాను ఇప్పటికీ, రిఫ్రెష్ పేజ్ మేకర్ రండి. టక్క స్పీడ్గా మాట్లాడినా ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, వచ్చేసాము. చూడండి, అరే పేజ్ మేకర్లో చేస్తాను కదా, కార్క్లో చేసేటోళ్ళు మాకు అవసరం లేదు అనుకోవద్దు. సేమ్ పేజ్ మేకర్లో పెట్టినట్టే కార్క్లో పెట్టవచ్చు. కానీ డిజైన్ ఫోటోషాప్లో డిజైన్ ఎలా చేయాలని మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది చూడండి. కార్క్లో చేసేటోళ్ళు కూడా చూడండి, చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అల్లగిల్ల తేడే ఏముండదు. అల్ల ఇలా చూసినా కూడా అలా పెట్టుకోవచ్చు. మీరు పేజ్ మేకర్లో నేను పెట్టేది చూసి కూడా మీరు కార్క్లో పెట్టుకోవచ్చు సేమ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేసినాక దీన్ని డిలీట్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ మీకు ఫ్రెష్గా చేసి చూపించాలి. కాబట్టి ఈ పాతది నేను డిలీట్ చేసేస్తున్నా. ఇట్లా ఇవన్నీ మీకు ఎలా చేయాలని నేను మంచిగా చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. నాకు మీకు టెంప్లెట్స్ కావాలి, న్యూస్ కావాలి. ఇట్లా టెంప్లెట్స్ అంటే ఇట్లా సేమ్గా ఇట్లా చేసిస్తామన్నమాట. మొత్తం ఈ బుల్లెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ఇట్లా సంబంధించిన అన్నీ ఉంటాయి. బుల్లెట్స్ ఉంటాయి, ఇటువైపు కలర్ బాక్స్, అన్ని కలర్స్ ఉంటాయి. కొత్త వాళ్ళకు అన్ని కలర్స్ ఉంటాయి, 7-8 కలర్సే ఉంటాయి. కొత్తగా మీరు పేజ్ సైజ్ తీసుకుంటే ఈ కాలమ్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసి ఇస్తాం. ఇట్లా టెంప్లెట్స్ కావాలన్న వాళ్ళకు ఇగో ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. కార్కులు అయినా సరే పేజ్ మేకర్లు అయినా సరే టెంప్లెట్స్ చేసి ఇస్తాను. SASICK1190@gmail.com. దీనికి మెయిల్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అలా కొట్టి మెయిల్ చేయండి. చాలామంది మెయిల్ చేస్తున్నా, నేను రిప్లై ఇస్తున్నా, చూస్తున్నా తెలియలేదు. సో మీ మెయిల్ చేసేటప్పుడు అక్కడ మీ ఫోన్ నెంబర్ టైప్ చేయండి, మేము కాల్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక సరే, ఈ వార్త అయితే రెడీగా ఉంది. ఈ వార్త ఎలా తెచ్చుకోవాలని తెలుసు. మనం ఇలా చెప్పేది వార్త తెచ్చుకోవడం విషయం కాదు కదా, డిజైన్ విషయం. ఓకే సరే, మనం ఫోటోషాప్కి వెళ్ళిపోదాం. ఫోటోషాప్లో
Ctrl+N, లేదంటే ఇక్కడ ఫైల్లోకి వచ్చేసి న్యూ. ఓకేనా? వచ్చిన తర్వాత ఇక్కడ సైజెస్ పెట్టుకోవాలి. ఆ సైజెస్ ఎలా పెట్టుకోవాలంటే మీరు ఆ డిజైను ఎంతవరకు తీసుకుంటున్నారు డిజైన్, మీరు మీ బాక్స్ వేసుకోండి. ఆ డిజైన్ మీరు ఎంత సైజులో వేయాలనుకుంటున్నారు, ఇంత వేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంతకంటే ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా, ఇంత వేయాలనుకుంటున్నారా, లేదా ఇంత వేయాలనుకుంటున్నారా, ఇట్లా ఫస్ట్ ఒక బాక్స్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇదే బాక్స్ సైజ్ ఇక్కడ కనబడతాయి మీకు. డ్రా చేసుకోగానే కింద ఇవే ఇదే బాక్స్ సైజ్ తీసుకుపోయి అక్కడ న్యూ సైజెస్ ఉంటాయి కదా ఫోటోషాప్లో, అక్కడ సైజులో ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఆల్రెడీ నేను మనకు విడ్త్ సైజ్ ఎప్పటికి 13 ఉంటుంది, 13 పెట్టినా, హైట్ సైజ్ 10.5 పెట్టుకున్నా. నేను జస్ట్ అట్లా పెట్టుకుని ఇంత కావాలనుకొని మీరు డ్రా చేసుకొని మాత్రం అదే ఇక్కడ సేమ్ సైజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇంతకుముందు కూడా చెప్పిన చాలా వీడియోలలో ఇట్లా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? మనకు వచ్చేసినాక ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫోటో. ఆ అమ్మాయి ఇప్పుడు సినిమా పేజ్ కదా. ఇప్పుడు సినిమా పేజ్ అంటే ఆ వార్త ఎవరు, అమ్మాయి ఎవరి గురించి మనం ఇప్పుడు చేసేది అంటే ఈ వార్త అంత అది కాదు, అదో అంతా కలిపిన ఈమె ఎవరు, తృప్తి డిమ్రి. ఈమె ఫోటో మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, సరే ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నారా ఫోటో, ఎవరి ఫోటో అయితే పెడతారో వాళ్ళ ఫోటో సెర్చ్ చేసి కొంచెం డిజిటల్ మంచిగా క్లారిటీ ఉన్న ఫోటో కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి పేస్ట్ చేసుకోండి. ఇట్లా పేస్ట్ అయింది కదా. పేస్ట్ అయినప్పుడు ఏం చేయాలి, కట్ చేయాలి. కటింగ్ మీకు చాలాసార్లు చెప్పిన కదా. ఫస్ట్ Ctrl+T కొట్టి Shift+Alt పట్టుకొని పెద్దగా వేయాలి. ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా పెద్దగా అవుతుంది. Shift+Alt పట్టుకోకపోతే ఒక్క సైడ్ పెద్దగా అవుతుంది. ఇట్లా పెద్దగా వేసినాక ఈ సెలెక్ట్ అయింది పోవాలంటే ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన పేరు ఇట్లా మధ్యలో జరుపుకున్నాక ఇక్కడ సైడ్కి చూడండి, ఇది పెన్ టూల్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ ఈ టూల్ గురించి చాలాసార్లు చెప్పిన, బ్యాక్గ్రౌండ్స్ ఏముంటే ఈ టూల్ వాడుకుంటే పోతుంది. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఏం లేదు కదా, అందుకోసమైనా ఈ పెన్ టూల్ తీసుకొని కట్ చేసుకుందాం. అంటే ఏం చేయాలి, ఫస్ట్ జూమ్ చేసుకోవాలి మంచిగా. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఇలా క్లిక్ చేసి ఇలా కట్ చేసుకుంటూ పోవాలి. కట్ చేసుకుంటూ పోవడం అంటే సుక్కలు పెట్టుకుంటూ పోడు కాదు, మీకు తెలుసు, నేను ఇంతకుముందు చెప్పిన. మంచిగా పెన్సిల్ తోటి ఎత్త డ్రాయింగ్ వేస్తారు చూసినావా, ఇట్లా డ్రాయింగ్ చేసినట్టుగా ఇట్లా అనుకుంటూ పోవాలి. ఇట్లా స్పేస్ బట్టి పేజీని జరుపుకోవచ్చు. ఇలా డ్రాయింగ్ వేసినట్టుగా ఇలా అనుకుంటూ పోవాలి. ఇట్లా స్పేస్ బట్టి మళ్ళీ ఇట్లా జరుపుకోండి. ఇట్లా మంచిగా గీసినట్టుగా అనుకుంటూ పోవాలి. ఇట్లా పోతే మన కటింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. మీకు కొత్తలు కాబట్టి మెల్లగా కట్ చేసుకోండి, ఏం కాదు, అదే వచ్చేస్తుంది. మీకు కట్ చేస్తుంటే అదే వస్తుంది. ప్రాక్టీస్ ముఖ్యం. ఫస్ట్ మనకు వర్క్ చేయడం ముఖ్యం. రాదనుకుంటే ఏది రాదు, చేస్తే ఏదైనా వస్తుంది. ఓకేనా? ఇవన్న పెద్ద బ్రహ్మ విద్యలా సింపుల్గా చేసేయచ్చు. చాలామంది అంటారు, అన్న మీకు సింపులే అన్నా కానీ మాకే కష్టమవుతుంది, నువ్వు చేసేది ఒకటి ఉంది ఇక్కడ మాకు చేస్తే ఒకటి వస్తుంది అని అంటారు. ఏం కాదు, నాకు కూడా గట్టిన వచ్చింది కొత్తలా, నేను కూడా గట్టిన ఇబ్బంది పడ్డా. చేస్తా ఉంటే అదే వస్తుంది. అనుభవం ముఖ్యం కదా. ప్రాక్టీస్ చేయడం వేరు, డైరెక్ట్ వర్క్ చేయడం వేరు. ప్రాక్టీస్లో మంచిగా అనిపిస్తుంది ప్రాక్టీస్లో మంచిగా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు భాగమైతే ఏం కాదు, చేయండి, అదే వస్తుంది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకొని డైరెక్ట్ దగ్గరికి పెట్టుకున్నాక Ctrl+Enter కొట్టాలి. Ctrl+Enter కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అది మొత్తం లింక్ అయిపోయి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం డ్రా చేసి కట్ చేయాలి కాబట్టి కటింగ్ మంచిగా ఎడ్జెస్ స్మూత్గా రావాలంటే ఏం చెప్పిన, Ctrl+Alt+D కొడితే ఎడ్జెస్ కానీ ఫెదరింగ్ వస్తుంది. ఫెదరింగ్ అంటే 4 పెట్టుకొని ఓకే కొట్టండి. ఇప్పుడు డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొట్టినాక పోయిన తర్వాత ఈ సెలెక్ట్ అయింది పోవాలంటే Ctrl+D. ఓకేనా? కొట్టినాక ఈ మూవింగ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ అమ్మాయి ఫోటో ఇటు పక్కకు పెట్టుకోండి. ఇలా కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా ఇట్లా పక్కన పెట్టేద్దాం. ఎంటర్. ఓకేనా? ఈమె ఫోటో ఇలా ఉండని. కటింగ్ వేరే ఏ ఫోటో అయినా సరే మీరు కటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా కటింగ్ చేసుకున్నారా, ఇది ఇలా ఉండనిచ్చేద్దాం. ఉండనిచ్చిన తర్వాత లీడ్ కొట్టాలి. ఇప్పుడు ఈ లీడు ఇది కొడదాం. ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది. ఓకే, లీడ్ కొట్టాలంటే ఏం చేయాలి, అన్స్క్రిప్ట్ పెట్టుకోవాలి. మనకి ఎడిటింగ్ సంబంధించి పేజ్ మేకర్, కార్కు, ఫోటోషాప్కు ఏమైనా అన్స్క్రిప్ట్ మనకు మెయిన్ అన్స్క్రిప్ట్ ఉండాలి. 7 అన్స్క్రిప్ట్ 7
యాపిల్ పెట్టుకొని మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. పెట్టేసిన సైజ్ కొంచెం మరి చిన్న ప్రగతి పల్లై బోల్డ్ పెట్టిన ఎలాంటి భర్త ఎలాంటి భర్త కావాలో చాలామంది టెంప్లెట్స్ కావాలని చాలామంది మెయిల్ చేస్తున్నారు, చాలామందికి టెంప్లెట్స్ చేసి ఇస్తున్నా. చాలా ఇంకా కొంతమంది నా మెయిల్కు పీడిఎఫ్ కూడా పంపిస్తున్నారు, వాళ్ళు చేసిన పీడిఎఫ్. అన్న మీ వీడియోలు చూసే మేము పీడిఎఫ్ పేపర్ నేర్చుకున్నాం అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చాలామంది పీడిఎఫ్లు పంపుతా ఉన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు, చాలా సంతోషం అనిపిస్తాం. వాళ్ళ మెసేజ్ చేస్తూ ఉంటే అమ్మ నాకు ఎక్కలేని ఆనందం కలుగుతాను. చెప్పేసింది. చాలామంది టచ్లో ఉన్నారు, చాలామంది వార్తలు కూడా తీసుకుంటున్నారు, టెంప్లెట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏమన్నా మెయిన్ ప్రాబ్లం అన్న సమస్య, అదే వర్క్లో ఉన్న ప్రాబ్లం అయితే కాల్ చేస్తున్నారు. కాల్ చేసినా కూడా కొంచెం తర్వాత అయినా నాకు ఫ్రీ టైం చూసుకొని వాళ్ళకి కాల్ చేసి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నా. మొన్న అయితే కర్ణాటక నుంచి ఫోన్ చేసిండు ఒక ఆయన, కర్ణాటక నుండి. కన్నడ పేపర్ చేస్తుండట, కొంచెం తెలుగు కొంచెం వస్తుందంట. ఎట్లా అంటే వస్తుంది పోతుంది అన్నట్టుగా వస్తుందంట. నా వీడియోలు మంచిగా అర్థమవుతున్నాయంట, నా వీడియోలు చూసి నాకు తెలుగు కూడా అర్థమవుతుందంట. నేను చెప్పుకుంటే చేస్తాను కదా, ఇది వస్తాలంటే ఇది వద్దు చెయ్యి అని చెప్తా కదా, అట్లా కూడా నాకు తెలుగు కూడా అర్థమవుతుంది సార్ అని మాట్లాడుతున్నాడు. మంచిగా మాట్లాడు, మస్తు అనిపించింది నాకు. చాలామంది పరిచయం అవుతున్నారు, చాలామంది థ్యాంక్ యూ, చాలామంది ఆదరిస్తున్నారు, చాలామంది వీడియోలు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు ముచ్చట పెడుతున్న పని చెప్పక, ఓకేనా. ఇక ఇట్లా టైప్ చేసినాం, కలర్ ఇచ్చుకున్నాక ఏం చేయాలి, స్ట్రోక్స్ ఇచ్చుకున్నాం. స్ట్రోక్స్ కలర్ వైట్ పెట్టేస్తాం. వేసినాక స్ట్రోక్ సైజు కొంచెం పెంచాలి. డ్రాప్ షాడో ఇది ఒక 44 పెట్టుకోండి. ఈ డిస్టెన్స్ కొంచెం అక్కడ చూడాలి మీకు ఎంత పెరుగుతుందో, డిస్టెన్స్ కొంచెం పెంచుకొని సైజు పెంచుకోండి. పెంచుకుంటే ఇట్లా పెరుగుతుంది. ఏదైనా అక్కడ తక్కువైంది ఏంటిదంటే స్ట్రోక్ తక్కువైంది కాబట్టి మళ్ళీ స్ట్రోక్ పెంచుకోండి. చూసుకోవాలి, మనకు కావాల్సినంత పెంచుకోవాలి అంతే. ఇలా ఓకే కొట్టేసండి. ఓకే, ఫస్ట్ లీడు ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది. ఓకే, తప్పులు ఉంటే ఏం కావాలి, జస్ట్ ప్రాక్టీస్ కోసం కదా. ఆమె పేరు కొడదాం, ఇంకొక లీడ్ కూడా ఇచ్చేద్దాం. ఆమె పేరు ఏం పేరు ఉండే, తృప్తి డిమ్రీ. మరి భలే గమ్మత్తుగా ఉంటాయి ఇలా వీళ్ళ పేర్లు. వేరే ఫాంట్ పెట్టి పెట్టిన, హెచ్చు పట్టుకొని డబుల్యూ పెట్టిన, త్రూ అయింది. మళ్ళా పెట్టిన, ఆరు పెట్టిన, పీ కొట్టిన, హెచ్ అయింది, ఎస్ పట్టుకొట్టిన, తృప్తి డిమ్రీ. ఓకే, లీడు ఇలా పెట్టేసుకోండి. జస్ట్ ఇలా, ఓకేనా. ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని వేరే కలర్ ఇచ్చుకుందాం. ఇక్కడ కలర్కి వచ్చేసి ఏదన్నా ఒక కలర్, మీకు నచ్చిన కలర్ ఇలా ఇచ్చుకొని, దీన్ని కూడా సేమ్. ఇక్కడ గ్యాబులు ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది, అక్షరాల మధ్య ఇది ఎందుకు ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది అంటే ఇక్కడ నేను 10 పెట్టినందుకు ఇక్కడ కనబడుతుంది. ఇలా 0 పెట్టా చూడండి, దగ్గరికి అయినాయి. అట్లా చూసుకోవాలండి అప్పుడప్పుడు. దీని కూడా స్ట్రోక్ వచ్చి స్ట్రోకు రెడ్, ఎప్పటికీ డిఫాల్ట్ రెడ్డే ఉంటుంది, అది మనం వైట్ పెట్టుకోవాలి. ఇలా వైట్, డ్రాప్ షాడో 44, డిస్టెన్స్ కొంచెం కావలసినంత, తగినంత. కుర్రలో చెప్తారు కదా తగినంత వేసుకోవాలని, ఇది కూడా తగినంత. ఓకేనా, రైట్, అయిపోయింది. ఓకే అండి, మన ఫోటోషాప్లో కటింగ్ అయిపోయింది, స్ట్రోక్లు అయిపోయినాయి, లీడ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాక కొంచెం నాకు కొంచెం లుక్ అనిపిస్తలేదు, కొంచెం ఏదో లోటు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్కు కలర్ వేద్దాం. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసేసి Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సెలెక్ట్ చేసినాం, కాపీ చేసినాం, పేస్ట్ చేసినాం. కానీ అది కనబడదు. మనకు కనబడాలంటే ఏం చేయాలి, Ctrl+Shift బ్యాక్ స్పేస్ కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా అయింది కదా, కొంచెం ఏదో అట్లా. ఓకే, ఇప్పుడు వరకు ప్రస్తుతానికి బాగానే ఉంది. దీన్ని సేవ్ చేసుకోండి. Ctrl+S. ఇక ఆల్రెడీ నేను సేవ్ చేసింది ఇంతకుముందు, అప్పుడు చేసేయను కదా. దానికో నెంబర్ వేసిన, దీనికో నెంబర్ వేసిన, దీనికి అన్ని ఫైల్ వేద్దాం. టిప్స్లా సేవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి, పేజ్ మేకర్కి వచ్చేసి
ఈ పాత డిలీట్ చేసినాం కదా మనం ఆల్రెడీ. ఓకే, ఇక్కడ కొంచెం ఇట్లా బాక్స్ పెడదాం. ఈ టెంప్లెట్స్ వేసి ఇచ్చేటి ఎంటీ టెంప్లెట్స్ అన్నట్టు. వాళ్ళని కావాలనుకున్న వాళ్ళకు వీటికి వాళ్ళ లోగోలతోటి సెట్ చేసి ఇస్తాను అన్నట్టు. ఇక వీళ్ళని దీంట్లోనే అట్లా ప్రాక్టీస్ చేస్తా, అంటే నేను కాదు చేసి చూపిస్తున్న వాళ్ళకన్నా. ఇక్కడ ఓకే, కంట్రోల్ వేసి కొట్టుకోవాలి. ఊరికే కంట్రోల్ వేసి కొడుతూనే ఉండాలి. మీరు వర్క్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మనం వర్క్ చేస్తున్నామంటే కంట్రోల్ వేసి ఊరికే పోతూనే ఉండాలి. చేయలు పోతేనే బెటర్. ఎందుకంటే చాలాసార్లు ఫైల్ మిస్ అవుతాయి. మనం పని చేస్తామంటే మన పిల్లలు వచ్చేదాన్ని తిల్లు అనుకో పుట్టుకున్న పోతుంది. సేవ్ కాదు, మన కరెంటు పోయేమన్నా షార్ట్ సర్క్యూట్ ఏదైనా సరే ఏదైనా అవుతుంది పోతుంది. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎంతో కొత్త వాళ్ళు అయితే ఎంతో కష్టపడి డిజైన్ చేస్తారు, పోయిందంటే చాలా బాధపడతారా. ఇక సరే కంట్రోల్ డి కొట్టండి. ఇప్పుడు కంట్రోల్ డి కొట్టినాక డెస్క్టాప్ ఉన్నది. ఇక్కడ డెస్క్టాప్ మీద మనం సేవ్ చేసింది. ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేసినాం. ఫైల్ ఏమి ఇచ్చినాం మనం, ఫైల్ ఇచ్చినాం. అది సేమే, గిరిగిరి సేమే. ఫైల్ ఓపెన్ ఎస్ కొట్టాలి. ఇట్లా వచ్చినప్పుడు ఏమో అడుగుతుంది కానీ ఎస్ అని కొట్టాలి. కొట్టి పోయి కార్నర్లో పెట్టి జస్ట్ ఇలా క్లిక్ చేయండి అంతే, మౌస్ తోటి లెఫ్ట్ కథం వచ్చేసింది. చూసుకో, మనం అక్కడ డిజైన్ చేసేసింది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు వార్త పెట్టి స్టార్ట్ చేద్దాం. ఇదంతా ఇమేజ్ మీద ఒక 4 లైన్లే వార్త, కింద అన్ని మా రిపోర్టర్లు పంపించిన వార్తలన్నీ కలగలిపినాం. ఇట్లా కలగలిపి పెద్దగా చేసిన, అంటే మనకు అది ఎడిటింగ్ చేయడానికి సరిపోవాలి కదా, పెద్ద వార్త ఉండాలి కదా. చిన్న పిల్లలకు పెద్ద వార్తలు ఉంటాయి కదా, అట్లా అంతా ఒక పెద్దగా మ్యాటర్ తయారు చేసుకున్నాను నేనే. మనకు చాలామంది రిపోర్టర్స్ ఉన్నారు. నేను చేసి అన్ని పేపర్లకు కలిపి, నా పేపర్ రిపోర్టర్ లేకుండా బయట కూడా చాలామంది రిపోర్టర్, 2 తెలుగు రాష్ట్రాలలో చాలామంది అన్నలు పరిచయం, చాలా మంచి వాళ్ళు. అంటే నేను మంచోని కాబట్టి వాళ్ళు కూడా అందరూ మంచోళ్ళు. నిజంగా మంచి సమాజం పరిచయం అయింది. అంటే సమాజంలో మంచి వ్యక్తులు చాలామంది పరిచయం అయ్యి ఇప్పటికి కూడా పరిచయం అవుతా ఉన్నారు. నిజం గ్రేట్. అట్లా వాళ్ళు ఇవ్వలేనంటారు కానీ మనతో ఎలా ఉంటున్నారు, మంచోళ్ళతో ఎవరైనా మంచిగానే ఉంటుంది కదా. అందుకే వీలైనంత మందిని పరిచయం చేసుకుందాం. నాకు కూడా మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. టెంప్లెట్స్ కావాలా, న్యూస్ కావాలా, ఇంకేమైనా సలహాలు కావాలా తీసుకోండి. చాలామంది రోజుకు చాలా కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది, వర్క్ ఎక్కువ అయిపోతూ ఉంది. తమ్ముళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా చాలామంది మా పేజీలు పెట్టండి, మా పేజీలు మొత్తం మీరే డిజైన్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. చూడండి, ఇంకో విషయం చెప్తున్నా, కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి, నేను వర్క్ ఇస్తాను కొత్త వాళ్ళకి కూడా. ఇది 100%. ఎందుకంటే చాలామంది నన్ను ఒక రోజు ఒక 10-15 మంది అడుగుతారు పేపర్ పెట్టి, వాళ్ళ పేపర్లు డిజైన్ చేయాలని. సో నాకు అంత టైం ఎక్కడ ఉందని, టైం లేక నేను చేస్తాను. కానీ చాలామంది అడుగుతున్నారు. కొత్త వాళ్ళు నేర్చుకోండి, వాళ్ళకి వర్క్ ఇస్తాను నేను. ఒక టీం వర్క్ లాగా చేద్దాం. 100% సూపర్ వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. నేర్చుకుంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు నాలాగా మంచిగా. లేడీస్కి అయితే ఇంకా బెటర్ అండి. లేడీస్ని అయితే నేర్చుకుంటారు, మంచిగా నేర్చుకోండి. నేర్చుకున్న టచ్లో ఉండాలి. నేను మంచి వర్క్ ఇప్పిస్తాను నేను. ఎందుకంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఆరాంసా చేసుకోవచ్చు. పాపం చాలామంది బయటకు లేడీస్ ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరు అటు తెలివి ఉన్న వాళ్ళు అటు నెట్టుకొస్తారు, కానీ కొంత అమాయకులు ఉంటాయి, వాళ్ళు చాలా బాధలు పడకుండా వర్క్ చేస్తారు. వర్క్ ఏం తెలియదు కదా, బతకాలంటే ఏదో చేస్తూనే ఉండాలి. ఇక అన్ని బాధలు కష్టాలన్నీ అనుభవించుకుంటైనా సరే చాలామంది వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు ఉద్యోగం మానేయలేరు, ఎన్నో కష్టాలు. అందుకోసమే లేడీస్కి మంచి పని అండి. మీ ఇంట్లో లేడీస్ కూడా నేర్పియండి. అక్కలో చెల్లెలు, వాళ్ళకి ఖాళీ ఉన్న వాళ్ళు, ఇబ్బంది ఉన్న వాళ్ళు కూర్చొని మంచిగా నేర్పియండి. పెద్ద బొమ్మ విద్యంగా తొందరగా వస్తుంది వర్క్. సరే, నేను మీకు పని చెప్పడం, సరే పని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇది తొందరగా వస్తుంది వర్క్. మంచిగా మన రోజు మస్తు పేపర్లు తయారవుతున్నాయి, కొత్త పేపర్లు మస్తు మంది పెట్టుకుంటున్నారు. చాలా అవసరం ఉంది పేపర్ చేసేటోళ్ళు చాలామంది. కాసంటప్పుడు మంచిగా నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి. నన్ను ఒక్కరిని కాంటాక్ట్ అయ్యాలంటే మీకు 1000 మంది పరిచయం ఉన్నట్టే. మీకు నాకు 3-4 మంది పరిచయం. నా యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు, యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. యూట్యూబ్ కాకుండా కూడా నాకు బయట కూడా చాలామంది పరిచయం. సో నన్ను ఒక్కరిని పరిచయం చేసుకున్నారంటే సమాజం అంతా పరిచయం అయినట్టే మీకు. సరే, ఇది గీత చెప్తా. సరే, ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకుని చెప్పలేం కదా, మీకు వచ్చు కదా. ఓకే, ఇదివరకు డ్రా చేసుకున్నామండి మనం. ఇట్లా ఇట్లా డ్రా చేసుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ కటింగ్ ఇట్లా కట్ చేయాలి కదా. ఇట్లా ఎంత రావాలంటప్పుడు ఈ బాక్స్ టూల్ తీసుకొని ఇలా ఇక్కడ కర్జర్ ఇట్లా పెట్టి ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఆల్ట్ బట్టి ఇట్లా పేజీ పైకి చెప్పుకొని ఇక్కడ దాకా ఇట్లా ఇంత బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఈ లైన్ అనేది ఇక్కడ, ఈ లైన్ ఏముంది, దీన్ని క్లిక్ చేస్తే రెడ్ ఉంది, రెడ్ తీసేసి నన్ను పెట్టుకోండి. మొత్తం ఏముండదు, నన్ను ఉంది. ఇప్పుడు బాక్స్ అవుతుంది కానీ నన్ను ఉంది. ఇప్పుడు అట్లా పెట్టిన తర్వాత Ctrl+Alt+E కొడితే టెక్స్ట్ ర్యాప్ వస్తుంది. టెక్స్ట్ ర్యాప్ వచ్చినప్పుడు ఈ మధ్య సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొడితే చూసారా మొత్తం అంతా
జరిగిపోయినప్పుడు మనం ఇట్లా కావాల్సినట్టు తీసుకోవాలి. ఎట్లా అంటే సేమ్ మనం కటింగ్ చేసినట్టుగా ఈ కర్జర్తో ఈ టూల్ ఉన్నప్పుడు ఈ కర్జర్ తోటి ఇక్కడ ఇలా క్లిక్ చేయాలన్నమాట. అవన్నీ టర్నింగ్ ప్యాడ్స్ అన్నమాట. ఇవన్నీ ఇట్లా క్లిక్ చేసి ఇట్లా జరుపుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి బెండ్ కావాలంటే బెండింగ్ ప్యాంట్స్ కాడ క్లిక్ చేసి పెట్టాలి ఇలా. మళ్ళీ ఇక్కడ నుంచి కావాలంటే ఈ బెండింగ్ ప్యాంట్ ఇలా. మళ్ళీ ఇక్కడ బెండ్ కావాలంటే ఈ బెండింగ్ ప్యాంట్ ఇలా. ఇట్లా మనం ఇట్లా క్లిక్ చేస్తూ పోయింది. మళ్ళీ క్లిక్ చేయండి వస్తుంది. అది కొంచెం దాని క్లియర్ కనబడే కదా. ఏదైనా క్లిక్ చేస్తే అది వచ్చిన ఈ బెండింగ్ ప్యాంట్. సో మళ్ళీ ఇక్కడ ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఈ మధ్యలో దాన్ని ఇలా అనుకోవాలి. ఈ మధ్యలో దాన్ని ఇలా అనుకోవాలి. కొంచెం ఇట్లా ఇట్లా క్లిక్ చేసుకొని ఈ బెండింగ్స్ అనేటివి మనం చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇంకా వార్త చాలా పెద్దగా ఉంది. ఇక అది ఎక్కడ దాకా ఉండని మనకు కావాల్సిన విషయం అయితే ఇది కదా. ఓకే, ఇట్లా మనం బెండింగ్ అయితే చూడండి ఇట్లా మొత్తం పక్క పంటి మొత్తం కట్ చేసుకుందాం. బెండింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అప్పుడు అంతమంది చూపించిన దాంట్లో మీకు ఒకటి చూపించిన కదా, రౌండ్ ఒకటి కలర్ పెట్టి అలా మనం పేరు పెట్టినాం కదా. మనం అలా పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఇటు రండి, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వేసి కొట్టుకొని ఇక్కడ రౌండ్ డబ్బా ఉందా, రౌండ్ డబ్బా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఏదో ఒక టెక్స్ట్ జస్ట్ అట్లా మనకు వచ్చి ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని ఇలా పెట్టి ఇట్లా ఇంతే ఉండాలి. చూసుకోండి కరెక్ట్గా. ఈ రౌండ్ బాక్స్కి ఇట్లా డ్రా చేసుకొని పేస్ట్ చేయండి. ముఖ్యంగా పేస్ట్ చేసి కంట్రోల్ టీ పల్లవి బోల్డ్ సైజు ఒక 35 to 40 ఎంతో పెట్టినామా. ఓకే, ఇలా కొట్టిన తర్వాత దీన్ని సెంటర్ చేసుకోండి. సెంటర్ జస్ట్ అంటుంటుంది, జస్ట్ రైట్ అలర్ట్ లెఫ్ట్ అలర్ట్ ఉంటాయి కదా, అట్లా కాకుండా సెంటర్. కంట్రోల్ షిఫ్ట్ బట్టి సి కొడితే సెంటర్ అవుతుంది. ఇట్లా సెంట్రల్ అయిన దాన్ని బాగా పెద్దగా అయింది, కొంచెం తక్కువ చేసుకున్నాక కంట్రోల్ టీ కొట్టి మధ్యలో గ్యాప్ ఎక్కువైంది కదా, ఇట్లా 32 ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా సెంటర్కు కొంచెం అనుకోండి. ఇట్లా దీన్ని ఏం చేయాలి, మీరు ఎంటర్స్ ఇట్లా సెట్ చేసుకునేటట్టు ఇట్లా ఎంటర్ ఇట్లా మీద చిన్నగా ఉండాలి మ్యాటర్ కాబట్టి 2 లైన్లు పెట్టుకుంటే 2 పదాలు పెట్టుకుంటే అట్లా పెట్టి ఎంటర్ కొట్టాను. పాత్రలో ఆటుగా అందాలు ఇట్లా ఎంటర్ కొట్టి ఇప్పుడు సెంటర్ జరుపుకోండి. ఓకే, ఇప్పుడు జరుపుకున్న మనకు సెట్ అయిపోయింది. ఆ రౌండ్ బాక్స్లో సెట్ అయిన తర్వాత ఈ రౌండ్ బాక్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కలర్ వేయాలి దానికి. రౌండ్ బాక్స్ సెలెక్ట్ చేసి ఫస్ట్ చుట్టూన్న ఆ గీత లైన్ తీసేసి దీన్ని నన్ను పెట్టుకున్నాక ఇప్పుడు బాక్స్ రౌండ్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కలర్ ఇద్దాం. నేను కలర్ వేయాలి ఏదైనా ఒకటి ఇట్లా కలర్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక మీరు దీన్నే డార్క్ వేయాలనుకుంటే ఇట్లా క్లిక్ చేసి డార్క్ ఇచ్చుకున్నాక ఈ అక్షరాలు ఏం చేయాలి, మరి వైట్ ఇవ్వాలి. కంట్రోల్ కొట్టి వైట్ ఇచ్చుకోండి. ఓకేనా? సెట్ అయినాక ఇది ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ కొట్టండి. గ్రూప్ అయినాక ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ ఈ కొట్టినాక టెక్స్ట్ ర్యాప్ వచ్చింది కదా. వచ్చినాక ఈ మధ్యలో దిక్కు సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇప్పుడు మనకు టెక్స్ట్ ర్యాప్ వచ్చినాక దీన్ని రౌండ్ వేయాలంటే ఇట్లా సేమ్ అక్కర్లాగానే ఇట్లా చుక్కలు పెట్టుకొని ఇట్లా అనుకోవాలి. ఇక్కడ ఒకటి, ఎక్కడైతే బెండ్ కావాలనుకుంటున్నాం అక్కడి నుంచి అక్కడికి ఇట్లా ఒకటి, ఇక్కడ ఒకటి ఇట్లా, ఇక్కడ ఒకటి ఇట్లా అయిపోయింది మనకు. ఇప్పుడు తీసుకుపోయి ఇక మీరు ఏడ పెట్టుకోవాలనుకుంటారు ఆడ పెట్టేసి ఇంకా మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టినప్పుడు ఆ చుట్టూ అనే ఐటమ్ అనేది మ్యాటర్ అనేది జరుగుతుంది, యథావిధిగా జరిగిపోతుంది. ఇట్లా జరిగిపోయినప్పుడు ఏం చేయాలి, ఈ స్పేసులకి ఇవన్నీ వచ్చినాయి కదా. సినిమా పేజ్ చేసేటప్పుడు దాదాపు ఎవరు లెఫ్ట్ అలర్ట్ రైట్ అలర్ట్ పెట్టుకుంటారు కదా. ఇట్లా మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కొట్టండి. కొడితే మీకు ఆ స్పేస్ గీసులు అంతా అదే సెట్ అయిపోతుంది. ఇట్లా చూసుకోండి, చూసారా? ఇట్లా డిజైన్స్ అనేటివి చేసుకోవచ్చు అన్నమాట. సినిమా పేజీ ఈడి వరకు ఇట్లా సరే ఒక్కటే డిజైన్ చేద్దాం. సినిమా పేజీలో మొత్తం చేయం. ఫస్ట్ ఒకటే ఐటమ్ మంచిగా ఎత్తి కొట్టేటట్టు మంచిగా క్లియర్గా మంచిగా కనబడేటట్టు ఒకటే ఐటమ్ని ఒకటే ఫోటోని డిజైన్ చేస్తారు అన్నమాట. ఎవరైనా సినిమా పేజీలో ఇట్లా డిజైన్ చేసుకోవాలి. ఒకటే అన్ని సినిమా పేజీలో పెట్టేటి అన్ని డిజైన్లు అవసరం లేదు. ఒక్కరి డిజైన్ చేస్తే మిగతా అన్ని నార్మల్గా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా మనం వీడి వరకు ఇది ఒకటి డిజైన్ చేసేద్దాము.
ఇప్పుడు ఇదే సేమ్, ఇదే కూడా పేజ్ మేకర్ కూడా సారీ, ఇది పేజ్ మేకర్ కార్క్లో కూడా ఇట్లనే పెట్టుకుంటూ ఉంటుంది. కార్క్లో పెట్టి కూడా వీడియో అర్థమైతే చూడండి. డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది. కార్క్ చేసేటప్పుడు కూడా డిజైన్ తనే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు కార్క్లో కూడా దీన్ని ఎట్లా పెట్టుకోవాలో రేపు వీడియో చేస్తా. ఇప్పటికే ఈ వీడియోలో నేను చెప్పేసరికి టైం అంతా అవుతుంది, దాదాపు అర్ధగంట అవుతాయి వీడియోలు. సరే ఏం కాదు, కానీ మరి మధ్యలో మిస్ చేసేటట్లేదు కదా, మీకు అంతా చెప్పాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్పరికి టైం పడుతుంది. మనకి ఏం లేదు, చిన్న పేజ్ చేసేటప్పుడు ఎవరికైనా కొంచెం రిస్క్ తీసుకోండి ఒక్క బ్యానర్ డిజైన్ చేసేయడానికి. చేసిన తర్వాత మనకు అంత మంచిగా ఉంటుంది. తర్వాత అన్ని కింది అన్ని నార్మల్గా పెట్టుకోవచ్చు, ఇట్లా జస్ట్ ఫోటో పెట్టి అది పెట్టి కింది అని నార్మల్గా పెట్టుకోవచ్చు. కానీ చిన్న పేజ్కి ఇట్లా ఒక డిజైన్ మాత్రం చేసుకోవాలి. ఓకే, Ctrl+P మీకు పీడిఎఫ్ చేసి చూపిస్తా. Ctrl+P ఇదొక పీడిఎఫ్, డూపీడిఎఫ్ 7 ఉంది, డూపీడిఎఫ్ 11 ఉంది నా దగ్గర. రేంజ్ 3, ఈ రేంజ్ అంటే ఈ పేజ్ నెంబర్, నేను 3 పేజీలు వేసిన, నాకు ఒకటే పేజ్ కావాలి కాబట్టి రేంజ్ 3 పెట్టుకున్నా. సెటప్, విడ్త్, సైజుగా దీని పేజ్ సైజ్ 13.78, హైట్ 21.26, 13.21. ఓకే కొట్టేసేయండి. కొట్టినాక ఈయనే ఉంటుంది, ఎటు పోతుంది ఇక్కడ ఉంటుంది. వచ్చిన తర్వాత సెటప్ ఇదంతా ఆప్షన్ కలర్ అంతా సేమ్ ఉంటాయి, గెలకాల్సిన పని లేదు. ప్రింట్ కొట్టండి. చాలామందికి కొత్త వాళ్ళకు సెట్టింగ్స్ చాలా పోతున్నాయి, వాళ్ళు కొత్త లేయర్లు తీసుకుంటా ఉన్నారు, సెట్టింగ్స్ పోతున్నాయి సార్, సెట్టింగ్స్ పోతున్నాయి, ఇది ఓపెన్ అవుతలేదు, అవన్నీ ఆగమవుతున్నాయి. అంటే నేను అదే చెప్పిన, నేను టెంప్లెట్స్ వేసి ఇస్తా, తీసుకోవచ్చు కదా, నేను పెద్దగా ఎక్కువ వేల ఛార్జ్ కూడా వేయను, ఒకసారి వేసి ఇస్తే మీకు ఎప్పటికీ అదే వాడుకోవచ్చు అని కూడా చెప్పిన. చాలామంది తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళు కూడా కావాల్సిన తీసుకోండి. డిఫాల్ట్ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి మనం చేసే దాంట్లో, ఎందుకు ఎలా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా, పేపర్ చేసే వాళ్ళు కూడా మంచిగా దాంట్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇది చూసిరా ఎంత క్లియర్గా వచ్చింది, ఎంత మంచిగా వచ్చింది డిజైన్. పేజ్ మేకర్లో చేసినాం మనం, ఫోటోషాప్లో డిజైన్ చేసి పేజ్ మేకర్లో ఇట్లా చేసినాం. చాలామంది ఉన్నారు పేజ్ మేకర్లో వేసేవాళ్ళు, కానీ పేజ్ మేకర్ గురించి తెలియక చాలామంది దాన్ని తక్కువ అంచనా వేస్తారు. కానీ చాలా బెటర్ పేజ్ మేకర్. మీకు అదే చెప్తా, కొత్తగా చేసే వాళ్ళు ఖచ్చితంగా పేజ్ మేకర్లోనే ప్రాక్టీస్ చేయండి. పేజ్ మేకర్లో మీకు వచ్చిందంటే మీరు తర్వాత ఏదైనా చేయగలుగుతారు. పేజ్ మేకర్ మీకు వచ్చిందంటే ఫోటోషాప్ కూడా వస్తుంది. ఫోటోషాప్ వచ్చిందంటే ఈ కార్కు ఇన్ డిజైన్, ఆ డిజైన్, ఈ డిజైన్ మీకు ఏదైనా వస్తుంది. పేజ్ మేకర్ అనేది మంచిది. అలా డ్రైవింగ్ నేర్చుకోండి. అలా డ్రైవింగ్ నేర్చుకున్నారంటే తర్వాత ఏదైనా నడపచ్చు మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి రేపు మీకు ఇదే సేమ్ కార్కులో ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తా. రేపు వాళ్ళు అయితే ఉన్నాను, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మెయిల్ ఐడి, మీకు టెంప్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు, న్యూస్ కూడా మాకు డైలీ న్యూస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీ ఫోన్ నెంబరు అలా కొట్టి, మీ పేరు, మీ పేపర్ పేరు కొట్టి, మీ ఫోన్ నెంబర్ కొట్టి పంపించండి, నేను కాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాం. మరి ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఏదో చెప్పాలనుకుంటా ఏదో చెప్తున్నా, పని ఏదో చెప్తున్నా, ఇంకెక్కువ మాట్లాడాలనుకుంటున్నా మీతోటి. కానీ పని చెప్పుకుంటే అది మాట్లాడకూడదు కదా, నాకు పని చూపించాలి ఫస్ట్. ముచ్చట్లు పెడితే పని ఏడవుతుంది. నాతో మాట్లాడుకున్న వాళ్ళు కూడా మెయిల్ చేయండి, కలుసుకుందాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.